గురూజీ, హైదరాబాద్ నుంచి శివరంజని కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి శివరంజని గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. ఉత్తరాషాఢ 1వ పాదం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురువు గారు. నమస్తే. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడడానికి. నేను చాలా కాలంగా మీకోసం ఎదురు చూస్తున్నానండి. మంచి తల్లి. మాట్లాడుతున్న నాకు చాలా సంతోషంగా ఉందండి ఇవాళ. మంచి తల్లి, మా ఆశీస్సులో ఉంటుంది. నా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్న నాకు ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉందండి. సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండవు కదమ్మా. ఏ థియరీ అయినా సాల్వ్ అవునే అవుతుంది. ఏ మ్యాథ్స్లో ఎలాంటిది థియరీని ఏది ఇచ్చినా కూడా దాన్ని సాల్వ్ అవ్వాలి, అప్పుడే అది ఇదవుతుంది అన్నమాట, ప్రాబ్లం ఉంటుంది. జీవితంలో కూడా మనిషికి ప్రతి ఒక్క ప్రాబ్లము సాల్వ్ అయ్యే పొజిషన్లోనే ఉంటుంది, కానీ ఆ సాల్వ్ అయ్యేదానికి మార్గాలు వెతుక్కోవాలి అంతే. అదేనండి, అసలు తెలియలేని పొజిషన్ లో ఉన్నామండి. చాలా ఇప్పుడంటే కొంచెం పర్వాలేదు, ఏదో దేవుడి దయ వల్ల. కానీ ఎలా ఉన్నామంటే అలాగండి, అసలు కొన్నిసార్లు ప్రాణం ఉందా లేదా అన్నట్టు ఉన్నామండి. ఎందుకు తల్లి అలా మాట్లాడుతున్నా, విరక్తిగా మాట్లాడుతున్నారే? అదేనండి, జీవితం మీద విరక్తి వచ్చిందండి. పిల్లల కోసం అలా బతకవలసి వచ్చిందండి. దేవుడు అలాగా బతికిచ్చాడండి. ఏం పని చేస్తారమ్మా మీరు? నేను లెక్చరర్ అండి, టీచర్ గా చేసేదాన్ని. ఇంకా స్కూల్ కూడా ఉండేదండి. కొన్ని కారణాల వల్ల అన్ని వదులుకోవాల్సి వచ్చిందండి. అన్ని ఆదరించి చెయ్యనండి, ఆదరించి ప్రేమతో చూసిన దాన్ని. కాకపోతే ఇప్పుడు ఆదరణకి అన్నిటికీ దూరం అయ్యానండి. పిల్లలు మేము చాలా కష్టపడాల్సి వచ్చిందండి కొన్ని కారణాల వల్ల. సరే తల్లి, ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోనే ఉంటారా? హోమ్ మేకర్? ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోనండి, ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నానండి, టీచర్ గా చేస్తున్నాను. సరే తల్లి. భర్త? ఈయన కూడా చిన్నది ఏదో చేస్తున్నారండి. కాకపోతే ఏదో తినడానికి అలాగా గడుపుతుందంటే అంతేనండి. జీవితం గడగడానికి జరుగుతూ ఉంది. అదేనండి, అంతేనండి. 10 మందిని చూసేవాళ్ళండి మా వారు. నాది అలాగే ఉండేదండి. కానీ ఇప్పుడు అన్నిటికీ దూరం అయితే చాలా అంటే వ్యతిరేకంగా అయిపోయిందండి. 2009 నుంచినా మీకు ఇలాంటి నెగిటివ్ టైం స్టార్ట్ అయింది? 2010? అవునండి. 2009-10 నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. 9 అండి. అవునండి. సరే తల్లి. రమణ శాస్త్రం చూస్తూ ఉన్నాను. షష్టమ స్థానం, శుక్రస్థానం, శత్రుస్థానం, ఆరోగ్య స్థానం, శుక్రుడు కూడా వచ్చాడు. అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, శత్రువులు ఎక్కువయ్యారు, ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది అని తెలిసింది, అర్థమవుతుంది ఇక్కడ. అయితే ఇప్పుడు ఉన్న ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు తల్లి మీరు? రీసెంట్ గా చేంజ్ అయ్యామండి. అక్కడ ఇల్లు బాగాలేదని, కొంత శత్రుపీడ ఉందని చెప్పేసి చేంజ్ అయ్యామండి. ఎందుకంటే స్థానబలం లేదు అని చూపిస్తుంది. అంటే ఇంతకు ముందు ఉన్న ఇల్లు మంచిది కాదు, ఇప్పుడు చేంజ్ అయ్యారు, ఇప్పుడు బాగుంది ఈ ఇల్లు, ప్రాబ్లం లేదు. అవునండి, ఇంతకు ముందు చాలా బాగాలేదని విన్నామండి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి తల్లి, సరిపోతుంది. బ్రహ్మహత్య దోషం ఉంది జాతకంలో, పూర్వాజిత కర్మఫలం వల్ల. అంటే మీరు నమ్మిన వారి నుంచినే ఇవన్నీ జరగడానికి కారణమైంది. అవునండి, కరెక్ట్ గానండి. దాని నుంచి అతి స్నేహం ప్రాణ సంకటం అయింది మీ జీవితంలో, అంతే. అదేనండి, స్నేహితులేనండి, వాళ్ళనే నాకు ప్రేమగా చూసేదానండి నేను అందరినీ. నాకు తెలుసు తల్లి, అన్నీ అర్థమైపోయింది. ఇక నేను తెలియకుండా తప్పు జరిగింది వచ్చి కాదండి, ఉద్దేశం అది ఎప్పుడు లేదండి. ఒకరిని ద్రోహం చేద్దామని, ఒకరిని దోచుకుందామని ఎప్పుడు లేదండి. ఉంటే 10 ఎక్కువనే పెడదామన్న ఉద్దేశమే ఉంటుందండి నాకు. మంచోళ్ళకే కదమ్మా కష్టాలు వస్తాయి. పరిస్థితులు అలా అయిపోయినాయండి. అసలు నాకు తెలియదండి అలాగా అవుతుందని కూడా నాకు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఏదో నాకు అలాగా ఏదో తెలుస్తుందండి, అంతే. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. మీరు ఒక 108 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి కనకదార స్తోత్రము 3 సార్లు చదువుకోండి, వెంకటేశ్వర వజ్రకవతం 1 సారి. ఇలా ఉదయము సాయంత్రం ఇలా 108 రోజులు పారాయణ చేసుకోండి. ప్రతిరోజు ఒక అరటిపండు కానీ, ఒక పిడికడు గడ్డి కానీ, ఏదైనా ఒకటి తీసుకెళ్ళి గోమాతకి ఇచ్చి 5 ప్రదక్షిణలు చేసుకోండి. జాతకంలో ఉన్న పరిపూర్ణ బ్రహ్మహత్య దోషం దూరం అయిపోతుంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి ప్రతి గురువారం మేడి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ మేడి చెట్టుకి ఇంట్లోనే ఒక చెంబు నీళ్లు తీసుకొని అందులో గంధం పౌడర్ వేసేసి ఆ మేడి చెట్టుకి పోసి
5 ప్రదక్షిణలు చేసుకొని ఇంటికి వచ్చేయండి. ఇలా గురువారం చేసుకోండి. తర్వాత మానసికంగా ప్రశాంతత లేదు, ఈ ఇంట్లో ఉన్న వారందరికీ మానసికంగా ప్రశాంతత రావాలి అని తెలుసుకొని సోమవారం సాయంత్రం ఒక కంచంలో తట్ట, పళ్ళెం అంటాము, కంచము, పళ్ళెము, తట్ట, అలాంటి కంచంలో ఒక ప్లేట్లో ఏదంట్లో అయినా ఎరుపు నీళ్లు అంటే పసుపు నీళ్లు కలిపేసి దాంట్లో కాస్త చున్నం వేస్తే అది ఎర్రగా నీళ్ళు అవుతాయి.